Brought to you by V-Guard, co-powered by Sensodyne and Vimal. పలుకులలో కేసరి. అసోసియేట్ స్పాన్సర్ అల్ట్రాటెక్ సిమెంట్. ఆయన సీనియర్, పైగా ఎక్స్ మినిస్టర్. గ్రేటర్ సిటీలో పార్టీ ప్రోగ్రాం ఏదైనా సరే మైహూనా అంటూ ముందుండే లీడర్. అలాంటి నాయకుడు కొన్నాళ్లుగా సౌండ్ చేయడం లేదు, చూద్దామన్నా కనిపించడం లేదు. అధికారంలో ఉన్నన్నాళ్ళు హల్చల్ చేసిన నాయకుడు ఒక్కసారిగా సైలెంట్ ఎందుకయ్యారు? పార్టీ కార్యక్రమాల్లో ముందుండే నాయకుడు సడన్గా ఎందుకు సైడ్ అయిపోయారు? కొంపదీసి ఆయన కూడా జెండా ఎత్తేస్తున్నారా, లేక ఇంకేదన్నా కారణం ఉందా? ఒకప్పటి సందడి లేదెందుకు? సడన్ గా మౌనం ఎందుకు? మాజీ మంత్రి పార్టీ మారతారా? గ్రేటర్ సిటీలో రిబ్బన్ కటింగ్ అయినా పబ్లిక్ మీటింగ్ అయినా ఆయన లేందే ప్రోగ్రాం లేదన్నట్లుండేది. అలాంటి నాయకుడు ఉన్నట్టుండి సైలెంట్ అయిపోయేసరికి అందరికీ డౌట్ కొడుతోంది ఇప్పుడు. ఎందుకంటే మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ హడావిడి కొన్నాళ్లుగా అస్సలు కనిపించడం లేదు. అధికారంలో ఉన్న 10 ఏళ్లు తలసాని హడావిడి అంతా ఇంత కాదు. గ్రేటర్ హైదరాబాద్ లో బీఆర్ఎస్ ఏ ప్రోగ్రాం పెట్టినా అంతా తానై నడిపించేవారు తలసాని. అలాంటిది అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ ఓటమి తర్వాత ఆయనెందుకో సైలెంట్ మూడ్ లోకి వెళ్లిపోయారు. ఎన్నికల్లో బీఆర్ఎస్ అధికారం కోల్పోయినా గ్రేటర్లో మాత్రం పట్టు నిలబెట్టుకుంది. తలసాని శ్రీనివాస్ యాదవ్ కూడా సనత్ నగర్ నుంచి మరోసారి గెలిచారు. కానీ ఈ మధ్య ఎందుకో ఆయన పార్టీలో అంత యాక్టివ్ గా కనిపించడం లేదు. కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా బీఆర్ఎస్ రోడ్డెక్కుతోంది. ఇప్పటికే హైదరాబాద్ నగరంలో 4-5 నిరసన కార్యక్రమాలు చేపట్టింది. ప్రభుత్వ రాజముద్ర నుంచి చార్మినార్ చిహ్నాన్ని తీసేయడాన్ని వ్యతిరేకిస్తూ పార్టీ గ్రేటర్ నేతలతో కలిసి చార్మినార్ దగ్గర నిరసనకు దిగారు కేటీఆర్. కానీ ఆ కార్యక్రమంలో పార్టీలో కీలకమైన తలసాని కనిపించలేదు. అంతేకాదు తెలంగాణ భవన్లో పెట్టిన సమావేశానికి కూడా ఆయన దూరంగా ఉన్నారు. గైహాజరుపై మీడియా ప్రతినిధులు పదే ఆరా తీయడంతో మధ్యలో సమావేశానికొచ్చి ఆరోగ్యం బాగాలేదని కవర్ చేశారు. అంతేకాదు పార్లమెంట్ ఎన్నికల్లో కొడుక్కి సికింద్రాబాద్ సీట్ కావాలని మొదటడిగిన తలసాని ఆ తర్వాత వెనకడుగు వేశారట. ఎంపీ ఎన్నికల్లో పార్టీ అభ్యర్థి పద్మారావు గౌడ్ ప్రచారం విషయంలో కూడా తలసాని అంతంత మాత్రంగానే సహకరించారని పార్టీలో టాక్ నడుస్తోంది. పార్టీ అధినేతకు కేటీఆర్ కి తలసాని పెద్దగా టచ్ లో లేరని బీఆర్ఎస్ నేతలు చర్చించుకుంటున్నారు. 2014లో టీడీపీ ఎమ్మెల్యేగా గెలిచిన తలసాని పార్టీ మారి గులాబీ కండువా కప్పుకొని వెంటనే మంత్రి పదవి అందుకున్నారు. సెకండ్ టర్మ్ లో కూడా మళ్లీ మంత్రి పదవిని పొందారు. టీడీపీలో ఉన్నప్పుడు ప్రస్తుత సీఎం రేవంత్ రెడ్డితో తలసానికి మంచి సంబంధాలే ఉన్నాయి. దీంతో మాజీ మంత్రి పార్టీ మారతారనే ప్రచారం కామన్ గానే జరుగుతోంది. మరోవైపు బీజేపీ పెద్దలతో తలసాని టచ్ లో ఉన్నారన్న టాక్ కూడా వినిపిస్తోంది. తలసాని పార్టీ మారతారా లేదా అనేది పక్కకు పెడితే ఇప్పుడున్న పార్టీలో మాత్రం యాక్టివ్ గా లేరనేది నిజం. ఎందుకు పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు? భవిష్యత్తులోనూ ఇలాగే ఉంటారా, లేదా ఏమైనా ప్రత్యేక కారణాలతో ప్రస్తుతానికి హడావిడి తగ్గించారా అన్నదే సస్పెన్స్. Brought to you by V-Guard, co-powered by Sensodyne and Vimal. పలుకులలో కేసరి. అసోసియేట్ స్పాన్సర్ అల్ట్రాటెక్ సిమెంట్.